ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధనీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పికిల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ పికిల్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. నార్మల్గా అయితే 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. దానికోసం ముందుగా 1/2 kg వరకు చికెన్ని ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని బాగా డ్రై అయ్యేలాగా వాటర్ అంతా పోయేలాగా ఇలా వడకట్టుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని తీసుకొని ఒక బౌల్లోకి దానికి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మసాలా కోసం ఒక 3 లవంగాలు అలాగే ఒక యాలుక, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి వేరొక బౌల్లో యాడ్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత అయినా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఈ తాలింపు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 or 3 టేబుల్ స్పూన్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు కారంని యాడ్ చేసుకోవాలి. మీరు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత అయినా మనకి సాల్ట్ అంతా కరిగి అలాగే కారం కూడా పికిల్కి పట్టేసి మనకి టేస్ట్ తెలుస్తుంది. ఆ స్టేజ్లోనైనా మీరు కారము సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే ముందు కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకుంటే పికిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలాగే ఆయిల్ కనుక సరిపోలేదు అనుకుంటే వేడి చేసుకొని చల్లారిన తర్వాత పికిల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 డేస్ తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, అప్పుడు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.